అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె నందు తిల్లానా సాంస్కృతిక సంస్థ టాలెంట్ ఎక్స్పో నిర్వహించి వేసవి సెలవుల్లో పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోటీలలో విజేతలకు నేడు సొసైటీ కాలనీ డిజిటల్ కంప్యూటర్స్ నందు బహుమతులను ప్రదానం చేశారు. దేశంలో బతుకుతున్నా తన మన బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతున్న నాన్నమ్మ గ్రాండ్ పేరెంట్స్ సార్ ఎవరికోసం వాళ్ళండేది. అందుకే కనిపించే ప్రత్యక్ష దేవుళ్ళైన మీ అమ్మ నాన్నలకు ఒకసారి మనస్ఫూర్తిగా నాకు కూడా ఆనందంగా రావడం పద్యాలు నేర్చుకుంటారా? మన ఫుడ్బిల్ కంపెనీ అజయ్ గారికి, మన కలిగిరి ఇన్స్పెక్టర్ మా సోదరు ఇన్స్పెక్టర్ గారికి అజయ్ గారు అనిల్ గారికి, అట్లా మన రామూర్తి గారు, మీకే కాదు మాకు అందరికీ ఇన్స్పిరేషన్. నాకైతే 26 సంవత్సరాలుగా బాగా సుపరిచితుడు. ఎప్పుడు మాకు మన వెంకటేశ్వర చెప్పినట్టుగా ఎప్పుడు ఏదో ఒక రోజు ఏ రోజు మాట్లాడినా ఆ రోజు మనకి ఏదో ఒక పదం నేర్చుకుంటూనే ఉంటాం. అది మన అదృష్టం. మీ దగ్గర ఉండడం, గత 6 ఏళ్ళకి మీ మధ్యలో ఉండడం మీ అదృష్టం. 26 ఏళ్ళు నా సంవత్సరం నా అదృష్టం. అది అనేసి ఆల్ ఆఫ్ సైడ్ ఈరోజు చేశాను. ప్రోగ్రామ్ కూడా కరెక్ట్గా తెలియదు కానీ తెలుసుకున్నాను. మీ పిల్లల తరఫున మన వెంకటేష్ గారు గత 5 ఏళ్ళుగా ఇంతమంది పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానీ, నేర్పించడం కానీ, సంస్కారం చేయడం కానీ చాలా అదృష్టము. మీకు అదృష్టము అర్థం చేసుకుంటే అదృష్టం, లేకపోతే ఏదో ఒక కార్యక్రమంలాగా అయిపోతుంది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం సెల్ ఫోన్ గురించి అన్నారు. నాకు చిన్న ఒకటి, ఎవరైనా కానీ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో మాట్లాడితే ఈ విషయం బాగా తెలుస్తుంది. ఎందుకంటే మేము కూడా తెలుగు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత దూరం పెడితే అంత నేర్చుకుంటాం. ఇది అవసరమే, సెల్ ఫోన్ అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరం. ముఖ్యంగా గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపు దాన్ని అసలు అలవాటు చేస్తారు. ఏదైనా మనం సాధించాలనుకున్నప్పుడు ఇష్టమైనవి కొన్ని మ్యాండేటరీ మనం దూరం పెట్టాలి. కరెక్ట్గా ఇప్పుడు మీరు స్కూల్ ఏజ్ లాస్ట్లో ఉన్నట్టున్నారు. ఇప్పటి నుంచి మీరు ఒక ప్లాన్ చేసుకుంటేనే సెల్ ఫోన్ అడిక్ట్ అయితే ఏమీ చేయలేము. జీవితంలో ఏమీ మన పనికిరాదు. దీనివల్ల మన రామూర్తి గారి బాస్ లాగా నేను మాట్లాడలేను, కానీ ఆకర్షణ వల్ల సెల్ ఫోన్ ఎక్కువైందంటే మన జీవితం తక్కువైపోతుంది. సెల్ ఫోన్ ఎక్కువైతే జీవితంలో అది మన జీవితం తక్కువైపోతుంది. ఎందుకు ఉపయోగం లేకుండా పోతాం మనం. ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే అంత ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మనకి ఇంకా లక్ష్యం ఎక్కువ ఉంది జీవితంలో. అనిల్ కుమార్, నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కలికిరి. మదనపల్లిలో నేను ఫ్యామిలీ ఉన్నాం. అప్పుడు వచ్చాను ఈ గుడ్బిల్ అంటే ఏమైంది చెప్పి తనతో వాళ్ళ యొక్క ప్రొఫైల్ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఈ ఒక సమ్మర్ కోర్సెస్ వేస్ట్ చేయకుండా మా పిల్లలను చేర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించడం జరిగింది. ముఖ్యంగా నేను చేర్పించే దానికి కారణం ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా కానీ తర్వాత సెల్ ఫోన్స్ అడిక్టెడ్ ఉండకూడదు చిన్నపిల్లలు అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళకు నిత్యం బిజీగా పెట్టేదానికి కోసం మాత్రమే ఇక్కడికి చేర్పించడం జరిగింది. వాళ్ళు నేర్చుకునేటప్పుడు కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రజెంట్ కాలంలో దాదాపు నేను చూసిన చాలామంది మోస్ట్ ఆఫ్ ఆర్ ఫ్యామిలీస్లో అంటే జస్ట్ బయటకు పోయి మనం ఎక్కడ సరే కూర్చున్నా కూడా, ఇక్కడ వీధిలో పోయినా కూడా ప్రతి ఒక్కరు యూత్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, కొంతమంది చాలా వరకు పేరెంట్స్ కూడా, నేను డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వస్తున్నాను, చాలా వరకు పేరెంట్స్ కూడా వాళ్ళ దాని మీద అవగాహన లేవు. వాళ్ళు ఏదో చిన్న పని చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఏది స్కిల్స్ అయితే ఎవరికి లేవు చాలా వరకు. మోస్ట్ ఆఫ్ ఆల్ చేసినా కూడా దాంట్లో నైపుణ్యత అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు ఉండే ప్రజెంట్ సొసైటీలో. కాబట్టి యూత్ అంతా కూడా డైల్యూట్ అయిపోతున్నారు. ఈ డైల్యూట్ కాకుండా మనము చిన్నపిల్లల నుంచి కూడా వాళ్ళకు ఒక స్కిల్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ఒక కంప్యూటర్స్ అయితేనేమి, తర్వాత డ్యాన్స్ అయితేనేమి, తర్వాత స్పోర్ట్స్ అయితేనేమి, ఎక్కడ మనకు చిన్న ఒక నేర్చుకునేదానికి కంటిన్యూస్ ఒక చిన్న స్టూడెంట్స్ అంటే నిత్య విద్యార్థి లైఫ్ టైం. నాకు ఇప్పుడు 44 ఇయర్స్. ఇప్పుడు కూడా నాకు డే టు డే ప్రతి ఒక్క రోజు నేర్చుకునేట్టు ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక ఇది మనం నేర్చుకునేట్టు కనపడుతుంది. కాకపోతే ఈ నేర్చుకోవడం అనే అలవాటు కంటిన్యూస్గా ప్రాసెస్ చేయాలా. దానికోసం అని చెప్పి మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి సోషల్ మీడియాకి కానీ, తర్వాత మీ యొక్క జోవియల్ ఫ్రెండ్స్ కానీ, చాలా వరకు ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమన్నా అంటే క్లాస్మేట్స్కు, ఫ్రెండ్స్కు, బ్యాచ్మేట్స్కు తేడా తెలియకుండా ఉంది. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అనే ట్యాగ్ ఉంది. ఇది కాకుండా ఎవరికి వారు క్లారిటీతో ఉండండి. అర్థమైందా? సెల్ ఫోన్స్ కరెక్ట్ కాకూడదు,
సైలెంట్గా ఆలోచనలు పుట్టాయి, మన మైండ్ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో మీరు ఈ కల్చరల్ యాక్టివిటీలో పాల్గొనడం జరిగింది. దీన్ని మీకు ఇలా తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం మా వెంకటేష్ ఆలోచించి ఈ సమ్మర్ టైంలో కొంతమంది అనేక రకాలుగా ఆలోచనలు పుట్టి మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుకుంటూ డబ్బులు పోగొట్టుకుంటూ ఇలా చేస్తుంటారు ఉద్దేశంతో, సో మీ మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇందులో మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం, సో మీరు అందరూ కూడా మళ్ళీ దాంట్లో ఒక మంచి టాప్ పొజిషన్లో రావడం, ఇక్కడ రావడం చాలా మాకు గర్వంగా ఉంది. సో ఇలాగనే మంచి పార్టిసిపేట్ చేసి పాల్గొని సక్సెస్ఫుల్గా బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం తక్కువ చెప్పారు. కలికిరి ఇన్స్పెక్టర్ గారు అనిల్ సార్ కుదరగట్టి ఇప్పుడు మెలకువలో వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని తట్టి లేపేది కళ అన్నారు. నిద్రపోతున్నప్పుడు మెలకువలో వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని తట్టి లేపేది కళ. అందులో సారు వచ్చిన వెంటనే ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, వాస్తవం చెప్పాలంటే మన భారతదేశంలో ఇల్లు లేనోడు ఉండొచ్చేమో కానీ సెల్లు లేనోడు ఎవడు లే. కాబట్టి వాస్తవం చెప్తున్నాం, ఒకప్పుడు కట్టు బానిస, ఇప్పుడు నెట్టు బానిస. గ్రామానికి ఒక పెదరాయుడు, ఇప్పుడు అందరి చేతికి ఆండ్రాయిడు, వాడే పెదరాయుడు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు చిన్నప్పుడు మనం తప్పు చేస్తే ఉండరా మీ నాన్నకి చెప్తాను అంటే అమ్మ వద్దమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారమ్మా, ఏమనుకో చెప్పుకో ఏమైతుంది అంటే. ఈ విషయం ఏంటంటే మనకు వాస్తవం చెప్తున్నాం, పిల్లలు అర్థం చేసుకోవాల్సింది హక్కులే కదమ్మా, బాధ్యత కూడా చాలా ఇంపార్టెంట్. మీ బతుకులు బాగుపడడం కోసం, మీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం వాస్తవం చెప్పాలంటే పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ ఒకటే చెప్తున్నా, మా భూమిని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రుల విషయాన్ని చెప్తే, పుట్టెడు మట్టి తవ్వితే గాని పిడికెడు మెతుకులు రావు, గడ్డపార భూమిలోకి దించితే తప్ప గంజి నీళ్లు గొంతు తడపవు. తల్లిదండ్రులు పడేది కష్టం, చదువు అంటే ఉండాలి మీకు ఇష్టం. అదే స్ఫూర్తితో ఒకటే చెప్తున్నా, చదువుతో పాటు సంస్కారం కూడా చాలా ఇంపార్టెంట్. సార్ అదే చెప్పాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని భాషలున్నా అందులో మన తెలుగు భాషకున్న ప్రాముఖ్యాన్ని తీసుకుంటే తెలుగు సాంప్రదాయాలు కూడా చేతులెత్తి మొక్కుతారు తల్లి. అందుకే చెప్తున్నారు, హిమాలయ శాఖకు పట్టిన తేనె పట్టురా నా దేశం వెలుగు, ఆ వెలుగును పిండితే వచ్చేది కమ్మనైన నా తెలుగు అని. అందుకే అన్య భాషలందు మక్కువ తప్పు కాదు, ఆంధ్ర భాషను తక్కువ చేయవద్దు. వర్షిప్ మదర్ టంగ్ అండ్ రెస్పెక్ట్ అదర్ టంగ్స్ అన్నారు. వర్షిప్ మదర్ టంగ్, రెస్పెక్ట్ అదర్ టంగ్స్. ఈరోజు మన తెలుగు పద్యాలు కానీ, కూచిపూడి సాంప్రదాయాలు కానీ, తెలుగు పద్యం ఉండొచ్చు, కూచిపూడి నృత్యం ఉండొచ్చు, నీకు ఎన్ని డ్యాన్సులు ఉన్నా, ఒక అద్భుతమైన మంచి వస్త్రధారణమ్మ, మాకు మంచి చక్కటి డ్రెస్ కోడ్, ప్లస్ ఆ అభినయం, ఆరోగ్యం, అమ్మ నాన్నల ఆశీర్వాదం, ఇంతకన్నా ఇంకేం కావాలా?